ఓం నమో నారాయణాయ. భక్తి వెలుగు ప్రేక్షకులకు స్వాగతం. మనం గత వీడియోలో విష్ణుపురాణంలోని మొదటి 7 అద్భుతమైన గాథలను, ఆ స్వామి ధరించిన నరసింహ అవతారం వరకు ఉన్న విశేషాలను తెలుసుకున్నాం కదా. ఆ వీడియోకి మీరందించిన అద్భుతమైన ఆదరణకు ధన్యవాదాలు. అయితే ఈరోజు విష్ణుపురాణం పార్ట్స్ 2లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. మన ఛానల్లో ఇప్పటికే శివపురాణంకి సంబంధించిన అన్ని ముఖ్యమైన కథలను చాలా వివరంగా అప్లోడ్ చేశాము. ఒకవేళ మీరు ఆ అద్భుతమైన శివగాథలను ఇంకా చూడకపోయి ఉంటే ఈ వీడియో పూర్తయిన తర్వాత తప్పకుండా ఆ వీడియోలను కూడా చూడండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మరియు పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు విష్ణుపురాణం 2వ భాగంలో లోకరక్షణ కోసం ఆ శ్రీహరి ధరించిన మిగిలిన దశావతారాలు మరియు భవిష్యత్తులో జరగబోయే వింతల గురించి చాలా వివరంగా లోతుగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మనందరికీ తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. విష్ణుపురాణం 8వ కథ, వామన అవతారం. బలి చక్రవర్తి గర్వభంగం. ఓం నమో నారాయణాయ. భక్తి వెలుగు ప్రేక్షకులకు స్వాగతం. విష్ణుపురాణంలో మనం గత భాగంలో నరసింహ అవతారం వరకు తెలుసుకున్నాం. ఈరోజు మనం విష్ణుమూర్తి ధరించిన అత్యంత చాకచక్యమైన అద్భుతమైన 8వ గాథ, వామన అవతారం గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. ఇది భగవంతుడు ఒక చిన్నారి రూపంలో వచ్చి బ్రహ్మాండమంత పెరిగిన అద్భుత ఘట్టం. ప్రహ్లాదుడి మనుమడైన బలిచక్రవర్తి అజేయమైన శక్తిని సంపాదిస్తాడు. ఆయన రాక్షసుడైనప్పటికీ మహాదాత మరియు ధర్మాత్ముడు. కాని అధికారం మనిషికి గర్వాన్ని ఇస్తుంది. బలిచక్రవర్తి తన బలంతో స్వర్గలోకాన్ని ఆక్రమించి దేవేంద్రుడిని, దేవతలను అక్కడి నుండి తరిమివేస్తాడు. రాజ్య కోల్పోయిన దేవతల తల్లి అదితి తన బిడ్డల కష్టాలను చూడలేక పయోవ్రతం చేసి శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన నారాయణుడు ఆమె గర్భాన వామనుడిగా, అంటే ఒక పొట్టి బ్రాహ్మణ వటువుగా జన్మిస్తాడు. మరోవైపు బలిచక్రవర్తి తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి నర్మదా నది తీరంలో 100వ అశ్వమేధ యాగాన్ని తలపెడతాడు. ఆ యాగం పూర్తయితే బలిని ఎవరూ ఓడించలేరు. సరిగ్గా అదే సమయంలో చేతిలో ఛత్రం, గొడుగు, కమండలం ధరించి చిన్నారి పాదాలతో నడుచుకుంటూ వామన రూపంలో ఉన్న పరమాత్మ ఆ యాగశాలకు చేరుకుంటాడు. ఆ బాలుడి ముఖంలోని తేజస్సును చూసి బలిచక్రవర్తి ముగ్ధుడైపోతాడు. సాక్షాత్తు పరమాత్మ తన దగ్గరకు వచ్చాడని తెలియని బలి, ఓ బ్రాహ్మణవటువా, నీకు ఏం కావలో కోరుకో. భూమి, బంగారం, గుర్రాలు, ఏనుగులు, ఏది అడిగినా ఇస్తాను అని గర్వంగా చెబుతాడు. అప్పుడు వామనుడు చిరునవ్వుతో, రాజా, నాకు ఇవేవి వద్దు, నా పాదాలతో కేవలం 3 అడుగుల నేల ఇస్తే చాలు అని అడుగుతాడు. బలిచక్రవర్తి ఆశ్చర్యపోయి నవ్వుతాడు. ఇంత చిన్నవాడివి చిన్న కోరిక కోరుకున్నావు, సరే ఇస్తాను అని అంటాడు. కాని రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చినవాడు సామాన్యుడు కాదని, సాక్షాత్తు విష్ణుమూర్తి అని గ్రహించి బలిని హెచ్చరిస్తాడు. బలి, దానమివ్వకు, ఇతను నీ సర్వస్వాన్ని తీసేసుకుంటాడు అని చెబుతాడు. కాని బలిచక్రవర్తి మాత్రం, ఆడిన మాట తప్పను, నా దగ్గరకు వచ్చిన దేవుడికి దానమివ్వడం నా అదృష్టం అని చెప్పి దానాన్ని ధారపోయడానికి సిద్ధపడతాడు. అప్పుడు మొదలవుతుంది అసలైన విష్ణుమాయ. చిన్నారి వామనుడు ఒక్కసారిగా పెరగడం ప్రారంభిస్తాడు. ఆయన తల ఆకాశాన్ని తాకుతుంది, కాళ్లు పాతాళాన్ని తాకుతాయి. ఆకాశమంత విరాట్ రూపాన్ని ధరించిన స్వామి తన మొదటి అడుగుతో మొత్తం భూమండలాన్ని కొలిచేస్తారు. 2వ అడుగుతో అంతరిక్షాన్ని, స్వర్గలోకాన్ని కొలిచేస్తారు. ఇక 3వ అడుగు వేయడానికి ఈ విశ్వంలో చోటే మిగలదు. అప్పుడు స్వామి గంభీర స్వరంతో, బలీ, 2 అడుగులతో సర్వం కొలిచాను, మరి 3వ అడుగు ఎక్కడ వెయ్యాలి అని అడుగుతారు. బలి చక్రవర్తి తన గర్వాన్ని వదిలేసి అంజలి ఘటించి, స్వామీ, నా దగ్గర ఉన్న సంపద కంటే నేనే గొప్పవాడిని, కాబట్టి 3వ అడుగు నా తలమీద ఉంచండి అని ప్రార్థిస్తాడు. స్వామి తన పాదాన్ని బలి తలపై ఉంచి అతడిని పాతాళలోకానికి పంపిస్తారు. కాని బలి చేసిన దానగుణానికి మెచ్చిన విష్ణుమూర్తి అతడికి పాతాళానికి రాజును చేసి తానే స్వయంగా బలికోట దగ్గర కాపలాదారుడిగా ఉంటానని వరమిస్తారు. ఇలా భగవంతుడు బలి గర్వాన్ని అణచివేసి దేవతలకు రాజ్యాన్ని తిరిగి ఇచ్చారు. ఈ వామన చరిత్ర
మనకు నేర్పే గొప్ప పాఠమేమిటంటే మన దగ్గర ఎంత సంపద ఉన్నా ఎంత బలమున్నా అహంకారం పనికిరాదు. భగవంతుడి ముందు మనమంతా చిన్నవారమే. ఈ కథను విన్నవారికి సర్వపాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వచ్చే కథలో 21 సార్లు భూమండలాన్ని చుట్టి దుష్టరాజులను సంహరించిన పరశురామ అవతారం గురించి ఇంతే వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ఓం నమో నారాయణయ అని కామెంట్ చేయండి. విష్ణు పురాణం 9వ కథ పరశురామ అవతారం. దుష్టశిక్షణ. శివుడిచ్చిన అజేయ శస్త్రం. ఓం నమో నారాయణాయ. విష్ణుపురాణంలో 8వ కథగా మనం వామనుడి లీలను తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం విష్ణుమూర్తి ధరించిన అత్యంత శక్తివంతమైన, ఆవేశపూరితమైన మరియు ధర్మరక్షణ కోసం ఉద్భవించిన 9వ గాథ పరశురామ అవతారం గురించి అణువణువు వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా అవతారాలు అంటే దుష్టులను చంపి అదృశ్యమవుతాయి. కాని పరశురాముడు ఇప్పటికీ మహేంద్రగిరి పర్వతాలపై తపస్సు చేస్తున్న చిరంజీవి. ఈ కథ త్రేతాయుగంలో ప్రారంభమవుతుంది. ఆ కాలంలో రాజులు అపరిమితమైన బలంతో, అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఉండేవారు. ప్రజలను రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి మునులను, ఋషులను హింసిస్తుండేవారు. అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీమహావిష్ణువు భృగువంశానికి చెందిన జమదగ్ని మహర్షి మరియు రేణుకామాత దంపతులకు 5వ కుమారుడిగా జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రాముడు. రాముడు చిన్నప్పటినుండే అసాధారణమైన తేజస్సుతో ఉండేవారు. ఆయన పరమశివుడిని మెప్పించి ఘోరమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన బోళాశంకరుడు అజేయమైన ఒక గొడ్డలిని, పరశువును ఆయనకు బహుకరించారు. అప్పటినుండి ఆయన పరశురాముడుగా పిలువబడ్డారు. పరశురాముడు ఎంతటి పితృవాక్య పరిపాలకుడంటే ఒకసారి తండ్రి ఆజ్ఞ మేరకు ఏమాత్రం ఆలోచించకుండా తన తల్లిని, సోదరులను సంహరించారు. ఆ తర్వాత తండ్రి ప్రసన్నమై వరం కోరుకోమంటే మళ్లీ తన తల్లిని, సోదరులను బతికించమని కోరి తన మాతృప్రేమను చాటుకున్నారు. అయితే అసలైన కథ కార్తవీర్యార్జునుడు అనే రాజుతో మొదలవుతుంది. ఇతనికి 1000 చేతులు ఉండేవి. దత్తాత్రేయుడి వరంతో అజేయమైన శక్తిని పొందాడు. ఒకరోజు వేటకు వెళ్లిన కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో కలిసి జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు. అక్కడ ఉన్న కామధేనువు అనే దివ్యమైన ఆవు మహిమ వల్ల జమదగ్ని మహర్షి వేలమంది సైన్యానికి క్షణాల్లో విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. ఆ ఆవుమీద కన్నుపడిన కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ కామధేనువును తీసుకెళ్లిపోతాడు. విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోతాడు. ఒంటరిగా వెళ్లి కార్తవీర్యార్జునుడి 1000 చేతులను తన గొడ్డలితో నరికివేసి అతడిని సంహరిస్తాడు. దీనికి ప్రతీకారంగా కార్తవీర్యార్జునుడి కుమారులు పరశురాముడు లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చి తపస్సులో ఉన్న జమదగ్ని మహర్షిని దారుణంగా చంపేస్తారు. తన తండ్రి మరణాన్ని చూసిన పరశురాముడి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏంటో తెలుసా? ఏ రాజులైతే అహంకారంతో ధర్మాన్ని హద్దులు దాటారో అలాంటి దుష్టరాజులు లేకుండా ఈ భూమండలాన్ని 21 సార్లు చుట్టి క్లీన్ చేస్తాను అని శపథం చేస్తారు. చెప్పినట్లుగానే పరశురాముడు తన గొడ్డలి పట్టుకుని 21 సార్లు ప్రపంచమంతా తిరిగి ధర్మం తప్పిన రాజులందరినీ ఏరిపారేశారు. వారి రక్తంతో సమంతక పంచకం అనే 5 మడుగులను నింపారు. ఆ తరువాత తన కోపం చల్లారాక గెలుచుకున్న భూమినంతా కశ్యప ప్రజాపతికి దానంగా ఇచ్చివేసి తాను తపస్సు చేసుకోవడానికి సముద్రుడిని వెనక్కి నెట్టి కేరళ, కొంకణ్ తీర ప్రాంతాలను సృష్టించారు. పరశురాముడు భీష్ముడికి, ద్రోణాచార్యుడికి మరియు కర్ణుడికి కూడా గురువుగా ఉండి యుద్ధ విద్యలను నేర్పించారు. పరశురామ అవతారం మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. అధికారం చేతిలో ఉందని అహంకరిస్తే సాక్షాత్తు దేవుడైనా సరే గొడ్డలి పట్టి గర్వాన్ని అణచివేస్తాడు. శాంతిగా ఉండే బ్రాహ్మణుడైనా ధర్మం కోసం ఆయుధం పట్టక తప్పదని ఈ కథ నిరూపిస్తుంది. ఈ వీరగాథను విన్నవారికి భయం తొలగి శత్రువులపై విజయం లభిస్తుందని పురాణవచనం. వచ్చే 10వ కథలో మరిన్ని మలుపులతో, భావోద్వేగాలతో కూడిన శ్రీరామ అవతారం గురించి ఇంతే లోతుగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీ ఆదరణే మాకు బలం. విష్ణు పురాణం 10వ కథ శ్రీరామ అవతారం. మర్యాద పురుషోత్తముని ధర్మపథం. ఓం నమో నారాయణాయ.
భక్తి వెలుగు ప్రేక్షకులకు స్వాగతం. విష్ణు పురాణంలో మనం పరశురామ అవతారం వరకు ఉన్న వీరత్వాన్ని తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం విష్ణుమూర్తి ధరించిన అత్యంత పరిపూర్ణమైన మానవజాతికి ఆదర్శప్రాయమైన పదవగాథ శ్రీరామ అవతారం గురించి అణువణువు భక్తితో తెలుసుకుందాం. లోకంలో ధర్మం గ్లాని చెందినప్పుడు భగవంతుడు అనేక రూపాల్లో వస్తాడు. కాని రాముడిగా మాత్రం ఒక సామాన్య మానవుడిలా కష్టాలను అనుభవిస్తూ ధర్మాన్ని ఎలా కాపాడాలో ఆచరించి చూపాడు. త్రేతాయుగంలో రావణాసురుడు అనే రాక్షసరాజు బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొంది దేవతలను ఋషులను హింసిస్తుంటాడు. మనిషి తప్ప మరెవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదని రావణుడు వరం కోరుకుంటాడు. అందుకే ఆ రాక్షసుడిని అంతం చేయడానికి శ్రీమహావిష్ణువు అయోధ్యరాజైన దశరథ మహారాజు కౌసల్యాదేవిలకు జ్యేష్ఠపుత్రుడిగా జన్మిస్తాడు. రాముడితో పాటుగా లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా జన్మిస్తారు. రాముడు చిన్నతనం నుండే ఎంతో శాంతమూర్తిగా, సత్యసంధుడిగా పెరుగుతాడు. విశ్వామిత్ర మహర్షి యజ్ఞాన్ని కాపాడడానికి వెళ్లి తాటకి అనే రాక్షసిని సంహరించి అహల్యకు శాపవిమోచనం కలిగిస్తాడు. ఆ తరువాత జనక మహారాజు సభలో ఎవరూ ఎత్తలేని శివధనుస్సును విరిచి జగన్మాత సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. ఇక్కడి వరకు రాముడి జీవితం ఎంతో వైభవంగా సాగుతుంది. కాని అసలైన ధర్మ పరీక్ష పట్టాభిషేకం సమయంలో మొదలవుతుంది. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు కైకేయి తన 2 వరాల ద్వారా రాముడిని 14 ఏళ్లు అడవులకు పంపి తన కొడుకు భరతుడిని రాజును చేయాలని కోరుతుంది. ఒక సాధారణ మనిషి అయితే ఎదురు తిరిగేవాడు. కాని రాముడు తన తండ్రి మాటకోసం, తండ్రి ఇచ్చిన సత్యం కోసం మరుక్షణం రాజ్యాన్ని వదిలేసి నారచీరలు కట్టుకుని అడవికి బయల్దేరుతాడు. ఆయన వెంట సీతమ్మ, తమ్ముడు, లక్ష్మణుడు కూడా నీడలా వెడతారు. అరణ్యవాసంలో రాముడు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. రాక్షసుల మాయవల్ల రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళతాడు. భార్యను కోల్పోయిన రాముడు ఒక సామాన్య మానవుడిలా విలపిస్తూ ఆమె కోసం వెతుకుతూ హనుమంతుడు మరియు సుగ్రీవుడితో స్నేహం చేస్తాడు. వానర సైన్యం సహాయంతో సముద్రంపై వారధిని నిర్మిస్తాడు. రాముడు సాక్షాత్తు దేవుడైన మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి కష్టపడి వారధి నిర్మించి లంకపై దాడి చేస్తాడు. లంకలో జరిగిన భీకర యుద్ధంలో రావణుడి 10 తలలను తన బాణంతో ఛేదించి అధర్మంపై ధర్మాన్ని గెలిపిస్తాడు. విభీషణుడిని లంకకు రాజుగా చేసి సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగివస్తాడు. రాముడు రాజుగా ఉన్నప్పుడు ప్రజలందరూ ఎంతో సుఖశాంతులతో ఉంటారు. అందుకే ఇప్పటికీ మనం ఒక మంచి పరిపాలనను రామరాజ్యం అని పిలుచుకుంటాం. రాముడి జీవితం మనకు ఏం నేర్పిస్తుంది అంటే, కష్టం వచ్చినా, ఆపద వచ్చినా సత్యం మరియు ధర్మం వదలకూడదు. కొడుకుగా తండ్రి మాట వినడం, భర్తగా భార్యను రక్షించడం, రాజుగా ప్రజలను కాపాడడం. ఇలా ప్రతి పాత్రలో రాముడు గొప్ప పాఠాలను నేర్పాడు. రాముడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక జీవన మార్గం. ఈ రామనామాన్ని స్మరిస్తే చాలు, మనసులోని అశాంతి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. వచ్చే 11వ కథలో శ్రీకృష్ణుడికి అన్నగా శేషనాగు అంశతో జన్మించి నాగలిని ఆయుధంగా పట్టిన బలరామ అవతారం గురించి ఇంతే వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఆదరణే మాకు నిరంతర ప్రేరణ. విష్ణు పురాణం 11వ కథ బలరామ అవతారం. శేషనాగు అంశ, శక్తికి ప్రతీక. ఓం నమో నారాయణాయ. భక్తి వెలుగు ప్రేక్షకులకు స్వాగతం. విష్ణు పురాణ కథల మాలికలో మనం గత భాగంలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి చరిత్రను తెలుసుకున్నాం. ఈరోజు మనం విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో అత్యంత బలశాలి, సాక్షాత్తు వైకుంఠంలో స్వామికి పాన్పుగా ఉండే ఆదిశేషువు యొక్క అవతారమైన 11వ గాథ బలరామ అవతారం గురించి అణువణువు ఆసక్తికరంగా తెలుసుకుందాం. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా పుట్టిన ఆదిశేషుడు రాముడికి తమ్ముడిగా ఉండి ఎంతో సేవ చేశాడు. అయితే తమ్ముడిగా ఉండటం వల్ల అన్న మాట వినాల్సి వచ్చేదని, వచ్చే జన్మలో తాను అన్నగా పుట్టి రాముడిని తమ్ముడిగా చూసుకోవాలని కోరుకుంటాడు. అందుకే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి కంటే ముందుగా బలరాముడు జన్మించాడు. బలరాముడి జన్మ వృత్తాంతమే ఒక పెద్ద మాయ. కంసుడి చెరసాలలోని దేవకీదేవి 7వ గర్భాన్ని యోగమాయ తన శక్తితో నందగోకులంలోని రోహిణీ గర్భంలోకి మారుస్తుంది.
అలా రోహిణీ పుత్రుడిగా బలరాముడు కృష్ణుడు పెరిగే గోకులంలోనే పెరుగుతాడు. బలరాముడు అంటేనే అపరిమితమైన బలము కలవాడు. ఈయనను సంకర్షణుడు అని కూడా పిలుస్తారు. బలరాముడు తెల్లని శరీర ఛాయతో నీలిరంగు వస్త్రాలను ధరించి చేతిలో హలం, నాగలి మరియు ముసలం, రోకలి ఆయుధాలుగా ధరిస్తాడు. ప్రపంచంలో యుద్ధానికి గదను వాడేవారు చాలామంది ఉండవచ్చు, కాని నాగలిని ఆయుధంగా వాడిన ఏకైక వీరుడు బలరాముడు. అందుకే ఈయనను వ్యవసాయానికి, భూమికి మరియు శక్తికి అధిపతిగా కొలుస్తారు. బలరాముడి లీలలు శ్రీకృష్ణుడి లీలల కంటే తక్కువేమీ కావు. గోకులంలో ఉన్నప్పుడు ధేనుకాసురుడు అనే రాక్షసుడు గాడిద రూపంలో వచ్చి హింసిస్తుంటే బలరాముడు వాడు కాళ్లు పట్టుకుని గాలిలో తిప్పి తాటిచెట్టుకు కొట్టి సంహరిస్తాడు. అలాగే ప్రలంబాసురుడు అనే రాక్షసుణ్ణి తన పిడికిలి దెబ్బతో అంతం చేస్తాడు. బలరాముడు ఎంత కోపిష్టో అంతటి పరాక్రమవంతుడు. ఒక్కసారి బలరాముడు ఆగ్రహం చెందితే తన నాగలితో యమునా నదిని కూడా లాక్కొచ్చిన ఘట్టం పురాణాల్లో కనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం సమయంలో బలరాముడు ఒక విభిన్నమైన నిర్ణయం తీసుకుంటాడు. భీముడు మరియు దుర్యోధనుడు ఇద్దరూ బలరాముడికి గదాయుద్ధంలో శిష్యులే. తన ఇద్దరు శిష్యులు ఒకరినొకరు చంపుకోవడం చూడలేక ఏ పక్షాన యుద్ధం చేయనని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. అయితే యుద్ధం చివరలో భీముడు తన గదతో దుర్యోధనుడి తొడలు విరిచినప్పుడు అది గదా యుద్ధ నియమాలకు విరుద్ధమని భావించి బలరాముడు భీముడిపైకి నాగలి ఎత్తుతాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి అన్నను శాంతింపజేస్తాడు. బలరాముడి అవతారం మనకు ఏం నేర్పిస్తుంది అంటే, శక్తి అనేది కేవలం నాశనం చేయడానికి మాత్రమే కాదు, నాగలితో భూమిని దున్ని ఆహారాన్ని పండించడానికి కూడా ఉపయోగపడాలి. బలరాముడు ధర్మానికి మరియు సహనానికి కూడా నిలువుటద్దం. కృష్ణుడి ప్రతి అడుగులోనూ ప్రతి కష్టంలోనూ అన్నగా బలరాముడు తోడుగా ఉండి నడిపించాడు. ద్వాపరయుగం ముగిసే సమయంలో బలరాముడు యోగ సమాధిలోకి వెళ్లి తన నోటి నుండి ఒక పెద్ద తెల్లని పాము రూపంలో ఆదిశేషుడిగా మారి సముద్రంలో కలిసిపోతాడు. వచ్చే 12వ కథలో లీలల మాధవుడు, జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ అవతారం గురించి, ఆ స్వామి చేసిన అద్భుతాల గురించి ఇంతే వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఓం నమో నారాయణాయ లేదా జై బలరామ అని కామెంట్ చేయండి. మీ ఆదరణే మాకు శ్రీరామరక్ష. విష్ణు పురాణం 12వ కథ. శ్రీకృష్ణ అవతారం, జగన్నాటక సూత్రధారి లీలలు. ఓం నమో నారాయణాయ. భక్తి వెలుగు ప్రేక్షకులకు స్వాగతం. విష్ణుపురాణ కథలలో మనం గత భాగంలో బలరామ అవతారం గురించి తెలుసుకున్నాం కదా. శ్రీకృష్ణ అవతారం గురించి అణువణువు భక్తి పారవశ్యంతో తెలుసుకుందాం. కృష్ణుడంటే కేవలం ఒక అవతారం కాదు, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ద్వాపరయుగంలో భూదేవి రాక్షసరాజుల భారాన్ని భరించలేక విష్ణుమూర్తిని వేడుకుంటుంది. అప్పుడు స్వామి మధురలో కంసుడి చెరసాలలో ఉన్న దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా జన్మిస్తాడు. కృష్ణుడు పుట్టినప్పుడే చతుర్భుజాలతో శంకుచక్ర గదాపద్మాలతో దర్శనమిచ్చి ఆ తర్వాత ఒక చిన్నారి రూపంలోకి మారిపోతాడు. కంసుడి నుండి రక్షించడానికి వసుదేవుడు ఆ అర్ధరాత్రి వర్షంలో యమునా నదిని దాటి కృష్ణుడిని రేపల్లెలోని నందుడి ఇంటికి చేరుస్తాడు. అక్కడే కృష్ణయ్య గోపికల మనసు గెలుస్తూ వెన్న దొంగగా, నల్లనయ్యగా పెరుగుతాడు. చిన్నతనంలోనే కృష్ణుడు తన అసాధారణ శక్తిని చాటాడు. కంసుడు పంపిన పూతన, శకటాసురుడు, తృణావర్తుడు వంటి రాక్షసులను అవలీలగా సంహరించాడు. కాళీయమర్దనం చేసి యమునా నదిని పవిత్రం చేశాడు. ఇంద్రుడి గర్వాన్ని అణచడానికి చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తి 7 రోజులపాటు రేపల్లెను వర్షం నుండి కాపాడాడు. ఈ లీలలన్నీ చూసి లోకానికి అర్థమైంది, ఈయన సామాన్య బాలుడు కాదు, లోకరక్షకుడు అని. కృష్ణుడు కేవలం లీలలకే పరిమితం కాలేదు. అహంకారి అయిన కంసుణ్ణి చంపి తన తల్లిదండ్రులను చెరసాల నుండి విడిపించాడు. ద్వారకా నగరాన్ని నిర్మించి ప్రజలను పాలించాడు. కృష్ణుడి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం మహాభారత యుద్ధం. పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం అనివార్యమైనప్పుడు కృష్ణుడు ఆయుధం పట్టకుండా కేవలం పాండవుల పక్షాన నిలిచి వారికి మార్గదర్శిగా ఉంటాడు. కురుక్షేత్ర రంగంలో బంధుమిత్రులను చూసి యుద్ధం చేయనని అర్జునుడు రథంమీద కుప్పకూలిపోయినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటే భగవద్గీత, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటూ ఫలితం ఆశించకుండా ధర్మం కోసం పోరాడమని అర్జునుడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు.
తన విశ్వరూపాన్ని చూపి సమస్త సృష్టి తనలోనే ఉందని నిరూపిస్తాడు. తన చాకచక్యంతో తెలివితేటలతో దుష్ట చతుష్టయాన్ని అంతంచేసి ధర్మాన్ని నిలబెడతాడు. కృష్ణావతారం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, జీవితం ఒక ఆట, అందులో కష్టాలు సుఖాలు సహజం. వాటిని ఎలా ఎదుర్కోవాలో, ధర్మం వైపు ఎలా నిలబడాలో కృష్ణుడు మనకు ఆచరణలో చూపాడు. అందుకే ఆయనను జగద్గురువు అని పిలుస్తాం. కృష్ణనామాన్ని స్మరించినా, ఆ కథలను విన్నా మన మనసులోని అజ్ఞానం తొలగిపోయి మోక్షం లభిస్తుంది. వచ్చే 13వ కథలో అహింసను పరమధర్మంగా బోధించి లోకానికి శాంతిని ప్రసాదించిన బుద్ధ అవతారం గురించి ఇంతే వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీ ఆదరణే మాకు సదా స్ఫూర్తి. విష్ణు పురాణం 13వ కథ, బుద్ధ అవతారం, అహింస, శాంతి మార్గం. ఓం నమో నారాయణాయ. భక్తి వెలుగు ప్రేక్షకులకు స్వాగతం. విష్ణు పురాణ కథల మాలికలో మనం గత భాగంలో లీలల మాధవుడు శ్రీకృష్ణుడి చరిత్రను తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో అత్యంత శాంతియుతమైన, లోకానికి అహింసను మరియు కరుణను నేర్పిన 13వ గాథ, బుద్ధ అవతారం గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. లోకంలో హింస పెరిగిపోయి మతం పేరిట జంతుబలులు అధికమైనప్పుడు మనుషులు శాంతిని కోల్పోయిన సమయంలో శ్రీమహావిష్ణువు జ్ఞానస్వరూపుడైన బుద్ధుడిగా అవతరించారు. ఉత్తర భారతదేశంలోని కపిలవస్తు అనే రాజ్యానికి రాజు శుద్ధోధనుడు మరియు మాయాదేవి దంపతులకు సిద్ధార్థుడు అనే పేరుతో ఈయన జన్మించారు. సిద్ధార్థుడు పుట్టినప్పుడే జ్యోతిష్యులు ఈయనైతే చక్రవర్తి అవుతాడు లేదా ఒక గొప్ప సన్యాసి అవుతాడని చెబుతారు. సిద్ధార్థుడు బయట ప్రపంచంలోని కష్టాలను చూస్తే సన్యాసి అయిపోతాడని భయపడిన తండ్రి ఆయనను విలాసవంతమైన భవనాల్లో కష్టమనేది తెలియకుండా పెంచుతాడు. కాని విధి నిర్ణయం మరొకటి ఉంది. ఒకరోజు సిద్ధార్థుడు తన రథంపై నగరం చూడటానికి బయటకు వెళ్ళినప్పుడు వరుసగా ఒక వృద్ధుడిని, ఒక రోగిని, ఒక శవాన్ని చూస్తాడు. అప్పటివరకు దుఃఖమంటే ఏంటో తెలియని సిద్ధార్థుడి మనసులో పెద్ద అలజడి మొదలవుతుంది. ఈ లోకంలో అందరికీ ముసలితనం, రోగం, చావు తప్పవా? వీటి నుండి విముక్తి లేదా అని ఆలోచించడం మొదలుపెడతాడు. చివరగా ఒక ప్రశాంతమైన సన్యాసిని చూసి మనశ్శాంతిని వెతుకుతూ ఆ అర్ధరాత్రి తన భార్య యశోధరను, కుమారుడు రాహులుడిని రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోతాడు. దీనిని మహాభినిష్క్రమణం అని పిలుస్తారు. సత్యం కోసం సిద్ధార్థుడు కఠినమైన తపస్సు చేశాడు. ఎన్నో ఏళ్ల సాధన తర్వాత గయలో ఒక రావిచెట్టు కింద బోధివృక్షం ఆయనకు జ్ఞానోదయం కలిగింది. అప్పుడే ఆయన బుద్ధుడు జ్ఞాని అయ్యాడు. బుద్ధుడు లోకానికి 4 సత్యాలను బోధించాడు. లోకమంతా దుఃఖమయం. ఆశే దుఃఖానికి కారణం. ఆశను వదిలితేనే శాంతి లభిస్తుంది అని చాటి చెప్పారు. ఆయన బోధనల్లో ముఖ్యమైనది అహింస. మూగ జీవాలను చంపడం పాపమని, శత్రువుని కూడా ప్రేమతో జయించాలని ఆయన నేర్పారు. జాతి, మత వివక్ష లేకుండా అందరినీ ప్రేమించడమే అసలైన దైవత్వమని బుద్ధుడు నిరూపించారు. ఆయన చూపిన అహింసా మార్గం కేవలం భారతదేశమే కాదు, ప్రపంచమంతటా విస్తరించింది. బుద్ధ అవతారం మనకు ఏం నేర్పిస్తుంది అంటే, మన దగ్గర ఎంత సంపద ఉన్నా మనసులో ఆశలు ఉంటే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. కోపాన్ని ప్రేమతో, చెడును మంచిదనంతో గెలవడమే అసలైన విజయం. విష్ణుమూర్తి ఈ రూపంలో వచ్చి లోకానికి యుద్ధం కంటే శాంతి గొప్పదని నిరూపించారు. వచ్చే 14వ కథలో విష్ణుపురాణంలో ఆఖరిదైన, భవిష్యత్తులో రాబోయే భయంకరమైన మరియు అద్భుతమైన కల్కి అవతారం గురించి ఇంతే వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, నమో బుద్ధాయ లేదా ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీ ఆదరణే మాకు శ్రీరామరక్ష. చూశారు కదా భక్తులారా, విష్ణుమూర్తి యొక్క ఒక్కో అవతారం మనకు ఒక్కో గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. వామనుడి దానగుణం నుండి బుద్ధుడి అహింసా మార్గం వరకు ఆ పరమాత్మ మనల్ని ధర్మపథంలో నడిపించడానికి ఎన్ని రూపాలెత్తారో ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. మీకు ఈ 6 అద్భుత గాథలలో ఏ కథ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్లో ఇప్పటికే ఉన్న శివపురాణం మరియు విష్ణుపురాణం పార్ట్ -1 వీడియోలను మీరు ఇంకా చూడకపోయి ఉంటే ఇప్పుడే ఆ వీడియోలను కూడా చూసి
ఆ పుణ్యఫలాన్ని పొందండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మరి విష్ణు పురాణం ఇక్కడితో పూర్తి కాలేదు. వచ్చే భాగంలో కలియుగ అంతం ఎలా ఉంటుంది, ఆ భగవంతుడు గుర్రంపై వచ్చి దుష్టులను ఎలా సంహరిస్తాడు అనే ఆసక్తికరమైన కల్కి అవతారం గురించి మరిన్ని రహస్యాలు తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాల కోసం మన భక్తి వెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకు బంధువులకు షేర్ చేసి వారికి కూడా ఈ పురాణ జ్ఞానాన్ని అందించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో నారాయణాయ.